హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి బోట్ నెక్ చూపిస్తున్నాను. సో 25 ఇంచెస్ సైజ్ అనమాట. సో పర్సన్ చాలా సన్నగా ఉంటుందండి. ఫిట్టింగ్ ఎలా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అనేది మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. సో ఇక్కడ నా సైడ్ ప్యాక్ ఉంది, ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసేయండి, ఓకేనా? తర్వాత ఒక 1/2 ఇంచ్ లెంత్ మీరు మెజర్ అనేది డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 25 ఇంచెస్ వాళ్ళ చుట్టుకొలత అనమాట. సో దాన్ని ఇక్కడ 4 లేయర్స్ ఇలా వేసేసుకోండి. ఎక్కడ వరకు మీకు వస్తే అక్కడ వరకు మార్జిన్ అనేది చేయండి, ఓకేనా? దీనికి మనం ఒక 2.5 లెంత్ ఎక్స్ట్రా తీసుకుందాము. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, 1.5 వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట, ఓకేనా? సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అలాగా కరెక్ట్గా మెజర్ చూసేసుకొని స్ట్రెయిట్ లైన్స్ అనేవి ఫామ్ చేసుకోండి, ఓకేనా? సో రెండు కూడా ఇలాగా లైన్స్ వేసేసుకుంటే ఇది కంప్లీట్. తర్వాత ఇక్కడ పొడవు చూసుకుందాం. పొడవు వచ్చేసి 13 ఇంచెస్ వచ్చిందండి నాకు. ఇలాగ 13 ఇంచెస్కి మెజర్ పెట్టేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట, ఓకేనా? నాకు షోల్డర్ విడ్త్ వచ్చేసి టోటల్గా 13 ఇంచెసే ఉందండి. ఈ 13 ఇంచెస్ని ఇలాగా హాఫ్ చేయండి. 6.5 వచ్చింది. సో 6.5కి కరెక్ట్గా మెజర్ చూసుకొని వేసుకోండి. ఈ షోల్డర్ లెంత్ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఉండదండి. మీరు షోల్డర్ లెంత్ చూసుకున్న తర్వాత మాత్రమే మెజర్ తీసుకోండి, ఓకేనా? నేను చూపిస్తుంది మాత్రం వేయకండి. మీ షోల్డర్ లెంత్ ఎంత ఉందో అది చూసుకోండి. మీకు షోల్డర్ లెంత్ ఎలా పట్టాలో తెలియకపోతే ముందు క్లాస్లో మెజర్స్ క్లాస్ అనేది ఒకటి ఉంది మా పాపది. సో ఆ మెజర్ చూసుకొని మీరు వేసుకోండి, ఓకేనా? షోల్డర్స్ ఎక్కడి నుండి పడితే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అని చూసుకొని వేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ నాకు షోల్డర్ లెంత్ ఎంత వచ్చిందో 6.5, అదే మెజర్ నేను ఇక్కడ ఆమ్ రౌండ్కి కూడా యూస్ చేస్తున్నాను, ఓకేనా? అదే మెజర్ తీసుకోవాలి, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, ఓకేనా? సో 6.5కి ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని బాక్స్ షేప్ అనేది వేయండి. అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రా మనకు వచ్చిన 1.5 ఖర్చు ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఎందుకు అంటే మనకిది బోట్ నెక్ కదా, నెక్ అనేది చాలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి జాయిన్ చేసిన తర్వాత మనకి ఖర్చు కోసం క్లాత్ అనేది మిగలదు. సో అప్పుడు మనము ఇలాగ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి, ఓకేనా? అలా తీసుకున్న తర్వాతనే మీరు మెజర్ వేసేయండి. ఇక్కడ 1 ఇంచు లోత్ అనేది తీసుకొని ఇలాగ మార్జిన్ వేస్తున్నాను నేను. మీరు ఒకవేళ పెద్ద సైజ్ అయితే 30, 28 అలా అయితే మాత్రం 1.5 తీసుకోండి లెంత్, ఓకేనా? నేనైతే తిను చాలా సన్నగా ఉంటుంది కాబట్టి 1 ఇంచే తీసుకున్నాను. ఇక్కడ మనము షోల్డర్ లెంత్ మీరు షోల్డర్ సన్నగా కావాలా లావుగా కావాలా అది చూసుకోండి, ఓకేనా? చూసుకున్న తర్వాత మాత్రమే మెజర్ తీసుకోండి. నేను ఇక్కడ 2.5కి పెడుతున్నాను. 2.5కి తీసుకుంటే మనకి అటు ఇటు ఫోల్డింగ్ స్పూను 2 ఇంచులు వస్తుంది షోల్డర్ లెంత్, ఓకేనా? సో అలా మెజర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. మనకి బ్యాక్ సైడ్ నెక్ కోసం 3.5కి మార్జిన్ పెట్టుకుంటున్నాను, ఓకేనా? తర్వాత ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి 3.5 వచ్చింది. సో ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టేసుకొని 3.5కి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని అందులో రౌండ్ షేప్ అనేది తీయండి, ఓకేనా? ఇలాగ కరెక్ట్గా మీరు చూసుకొని రౌండ్ షేప్ ఇలాగా డ్రా చేసేయండి. తర్వాత మనకి ఇక్కడ కింద నెక్ కావాలి కదా డీప్. సో దానికోసం ఈ కప్పు తీసుకున్నాను నేను. కింది నుండి కూడా 3.5కి వల్ల మెయిన్ మెజర్ అనమాట కప్ వచ్చేసి. తర్వాత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను, ఓకేనా? టోటల్గా 3.5 అనమాట. సో ఈ విడ్త్ వచ్చేసి 2.5కి నేను నెక్ అనేది రౌండ్ షేప్ తీయడం కోసం 2.5కి ఇలాగా బాక్స్ షేప్ వేసుకున్నాను. ఇందులో మీకు నచ్చిన షేప్ అనేది వేసుకోండి. మీరు డ్రాప్ వేసుకుంటారా, రౌండ్ వేసుకుంటారా, లేదా డైమండ్ వేసుకుంటారా, అది మీ ఇష్టం, ఓకేనా? సో ఇలాగా నేనైతే డైమండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి. ఈ లెంత్ కింది నుండి కూడా చిన్నగా వేసుకోవాలి. పైకి వచ్చేసరికి పొడవు అనేది ఎక్కువ రావాలి. ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అనుకుంటే మినిమం 2 ఇంచెస్ ఇక్కడ వరకు, లేదంటే 2.5కి పెట్టుకున్నా పర్లేదు, ఓకేనా? సో ఇలాగ మెజర్ తీసుకొని మీరు ఒక డాట్ పెట్టేసుకొని ఆ లైన్కి మీరు నెక్ అనేది డ్రా చేయండి, ఓకేనా? సో మనకు డైమండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఈ మెజర్ అనేది ఒకసారి కొలుచుకోండి. మనకి ఎగ్జాక్ట్గా 6.5 అనేది వచ్చింది.
ఈ 6.5కి మనం ఎక్స్ట్రా 1.5 తీసుకున్నాం కదా, ఆ లెంత్ కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది ఫిట్టింగ్ అనేది. ఓకేనా. సో వీళ్ళకి చుట్టుకొలత వచ్చేసి హ్యాండ్ది 13 ఇంచెస్ ఉంది. సో అందుకని చెప్పేసి 6.5 అనేది తీసుకున్నాను మెజర్. ఓకేనా. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి, ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. మీరు మెజర్స్ చూసుకునేప్పుడు కరెక్ట్గా చూసుకొని మెజర్స్ వేస్తే మాత్రం ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా మీకు ముడతలు అనేవి ఏవి రావు. ఓకేనా. సో ఇలాగా నీట్గా చుట్టూ కూడా కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ డాట్స్ చూద్దాము. నెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి. ఈ పర్సన్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే మనం 4 ఇంచెస్ తీసుకుంటాం కదా ఈ డాట్స్ కోసం. సో నేను ఇక్కడ 3.5 మాత్రమే తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకుంటే సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి, షోల్డర్ స్ట్రెయిట్గా రావన్నమాట. ఓకేనా. సో అందుకని చెప్పేసి 3.5 నేను వెడల్పు తీసుకొని పొడవు కూడా 3.5కే నేను పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ మార్జిన్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ మెజర్ తీసుకుంటున్నాను. ఓకేనా. బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇలాగా హాఫ్ ఇంచ్ మెజర్ తీసేసుకొని స్ట్రెయిట్గా లైన్ ఫామ్ చేసేసుకొని ఇక్కడ మూల కట్ చేసుకోండి. మీకు అటు ఇటు కూడా 2 సైడ్స్ వచ్చేస్తూ ఉంటుంది. వీడియో లెంతీ అయితే చూడట్లేదండి, అందుకే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను నేను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.